ఎడ్యుకేషన్ అత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కష్టపడి చదివి ర్యాంకులు కొట్టి కొలువు సంపాదించేది దేనికి? ఇంకా దేనికి? జీతాల కోసం. ఆహా, ఇది కొలువు రాకముందు డైలాగ్. మరి కొలువు వచ్చినాక అభిప్రాయం మార్చుకుంటారంటవా? వాళ్ళు మార్చుకోవద్దనుకున్న పరిస్థితులు మారేటట్టు చేస్తాయి. అదేలే, తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలనిపించడం కామన్ కదా. ఆ మాత్రం పోటీ తత్వం ఉండడం తప్పారా? పోటీ అంటే పక్కోళ్ళ కంటే పని మంచిగా చేసి ప్రమోషన్లు సంపాదించుకోవాలి, అందులో తప్పైతే లేదు గాని. ఆ ప్రమోషన్ లెవెల్కి కావాలి, పైసా పైసా కావాలని ఆలోచన చేస్తున్నారు కొంతమంది అధికారులు. అంటే యు మీన్? ఎస్. పాపం ఏ సీనియర్ల దిష్టో తగిలుంటది. కొలువుకెక్కి ఏడాది కాలేదు, ఇంకా పూర్తిగా ట్రైనింగే చేయలేదు, అప్పుడే లంచాలు డిమాండ్ చేస్తుండని ఎవరి కళ్ళు మంటమండినేయో. లేకుంటే సంవత్సరమాయే, ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలదా, నేను అర్హుని గానా అని అనుకున్నాడు గాని అనుకోకుండా ఏసీబోళ్లకు దొరికిండు. కొలువుకెక్కిన ఏడాదికి ఎవరైనా ప్రమోషన్లు కొట్టాలి అని చూస్తారు, ఈయన మాత్రం ట్రైనింగ్ లోనే లంచాలు కొట్టి రికార్డు కొట్టాలని అనుకున్నట్టున్నాడు. అడ్డంగా దొరికిపోయిండు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్ 17 లక్షల బిల్లులు రావాలే, ఫైల్ కదిలియను సార్ అని అంటే వెనక ముందు ఆలోచించకుండా అందులో నా వాట 50,000 అని అన్నాడట మున్సిపల్ అయి సుధాకర్ రెడ్డి. అంతే, ఇక నిన్నగాక మొన్నొచ్చిన ఆఫీసర్ అని కూడా చూడకుండా ఏసీబోలకు ఫిర్యాదయిండు కాంట్రాక్టర్ సంతోష్. 50,000 ఇస్తుంటే అచ్చం సినిమాల పోలీసుల లెక్కని ఎంట్రీ ఇచ్చి సుధాకర్ రెడ్డిని సులాయించుకోకుండా చేసిండ్రు. ఇక చేసేదేముంది, లంచాలకు నా ఎక్స్పీరియన్స్ సరిపోదని తెలుసుకొని ముఖం దాసుకున్న లాభం లేదని అర్థం చేసుకొని వీడియోలకు ఫోజులు ఇచ్చిండు. ఇంత చదువు చదివి ఏసీబోలకు దొరుకుడంటే ఇదే. మరి ఎంత కష్టపడితే ఈ కొలువు కొట్టుంటావు, ఆ కష్టపడ్డాన్ని రోజులన్నా పని చేయవైతివి, ఏం లాభం? మీ పక్కింట్లో పొద్దుగాలేదో లొల్లైతందిరా? ఏం లేదురా, ఇంట్లో గ్యాస్ అయిపోయిందట. వారం రోజులకెళ్ళి తిరిగినా ఒక్క బండ దొరుకుతలేదట. ఇవాళ నువ్వు సిలిండర్ గనుక లేకపోతే ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది అలా ఆయనకు. అయ్యో, సిలిండర్ కోసం ఆలు మొగలు కొట్టుకునే కాడికి వచ్చిందిగా. గదేం చూసినవరా, మొన్న మా దోస్తు వానికి లగ్నం ఖాయమైంది కదా. అవును, ఎదురు కట్నం చేసుకుంటుండు కదా. అక్కడనే ఉంది ట్విస్ట్. మళ్ళా మనసు మార్చుకున్నాడా? కాదు, మా పొల్లనే మనసు మార్చుకుంది. ఏమని? పెళ్లికి ముంగళ్ళే 2 నిండు సిలిండర్లు ఇంట్లో ఉండాలని కండిషన్ పెట్టింది. అమ్మో, అయితే పెళ్లొచ్చే ఏడుకు పోస్ట్ చేసుకుంటే మంచిదేమో. ఇక పిల్లగానులు కూడా గదే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికిప్పుడు 2 సిలిండర్లు అంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పు? పిల్లకి ఇట్లాంటి కోరిక కోరొచ్చినారా? ఈ రాజమండ్రిలో కూడా గ్యాస్ కోసం ఏం చేసిరో తెలుసా? గ్యాస్ ఏజెన్సీల కాడ లొల్లి పోలీస్ స్టేషన్ లో పడ్డది కదా. బుక్ చేసి చేతులు నొస్తున్నాయి, డెలివరీ బాయ్ కి ఫోన్లు చేసి చేతులు నొస్తున్నాయి గాని బండలు మాత్రం ఇంటికి వస్తలేవు అని కోపంలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండో కస్టమరు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేసిండు. బుల్లిపేటకు చెందిన మనోహర్ 25 రోజుల కింద బుక్ చేసిండట. డెలివరీ ఇచ్చినట్టు మెసేజ్ వచ్చిందట, బండ మాత్రం రాలేదట. ఏంది సంగతి అని ఏజెన్సీ కాడికి పోతే రేపు మాపు అని తిప్పుతున్నారట తప్ప సమాధానం చెప్తలేరట, సిలిండరు ఇస్తలేరట. ఇక నా తోటి కాదు అని ఏకంగా పోలీసులనే ఆశ్రయించిండు. ఇట్లా కేసులు పెట్టుడు మొదలైతే గ్యాస్ బాధితులతోటి స్టేషన్లు నిండిపోతాయేమో ముందు ముందు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎవలకురో మోటివేషన్ పాటలు మంచిగానే వాడి మేలుకొలుపుతున్నావు. ఇంటర్ పిల్లలకు ఇదే మరి యాళ్ళ పళ్ళపి భూపాలం బావడంటే. పరీక్షలు అయిపోయి ఫలితాలు కూడా వచ్చినాయి. అగో గా ఫలితాలు చూసినాకనే నాకు ఈ పాట వాడాలనిపించింది. ఎందుకో? అగో గా తమ్ముని చూసి. విధి ఆడిన వింత నాటకంలా ఎంతో మంది ఓడిపోయినామని చెప్తుంటారు, కానీ విధిని ఎదురించి విజయాన్ని ముద్దాడుతున్నాడు గీ తమ్ముడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గీ కార్తీక్ది. చిన్నప్పుడే షాక్ తలిగి 2 చేతులు పోగొట్టుకున్నాడు. అయినా సరే ఆత్మవిశ్వాసం మాత్రం వదులుకోలేదు. ఆ వంక పెట్టుకుని ఏం చేయలేనని వెనకడుగేయలేదు. మంచిగా చదివి మొన్న జరిగిన ఇంటర్ పరీక్షలు రాసి అందులో 642 మార్కులతోటి ఫస్ట్ క్లాస్ పాస్ అయిండు. చిన్న కారణాలనే సాకులుగా చూపెట్టి చదువు తప్పించుకుంటారు. అన్ని సౌకర్యాలు ఉన్నా చదువుకోక పక్కతో వాళ్ళు పట్టే పిల్లలు కూడా ఉంటారు. కానీ పుట్టడు కష్టంలా పెన్ను కూడా పట్టుకోలేని ఈ స్థితిలో కూడా తన పట్టుదలని ఇడవలేదు. అంగవైకల్యాన్ని కూడా ఎదిరించి తన లక్ష్యాన్ని గెలిపించుకున్నాడు. కార్తీక్ ఇంతే కృషితోటి బాగా చదివి మంచి స్థాయికి చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంది. మన పక్కింటి పంకజ మంటల కొడుకులు ఏడారా కనబడతలేడు? 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని తిరుపతికి పోయిండు. ఎందుకు? నీకేమైనా బాకీ అడిగిండా? ఏ కాదురా, ఫోన్ లేదో యాప్ డౌన్లోడ్ చేస్తే పైసలు వస్తాయి అక్క అని చెప్పిండు. వచ్చినాయా మరి? ఏదిరా, నేను ఇంకా డౌన్లోడే చేసుకోలేదా. కనబడితే అదే అడుగుదామని చూస్తున్నారా? ఇప్పటికే ఆడ అడ్డమైన యాప్ లో బెట్టింగ్లు పెట్టి పైసలన్నీ ఆగం చేస్తున్నాడని ఇంట్లో మొత్తుకుంటున్నారు. అయితే నీ ఫోన్ కూడా వాడదామని చూసినట్టున్నాడే పాటో. మరి తిరుపతికి వేయండి అబద్ధం చెప్పినావు. ఊరంతా బాకీలు చేసిండటరా. సోపతి గాన్లేమో ఇంటికి వచ్చి లోలి పెడుతుండట. ఇక చేసేదేం లేక పోరన్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు. వామ్మో, నన్నే బకరాని చేద్దాం అనుకున్నాడు. అయితే వాడిని హౌస్ అరెస్ట్ కాదురా, డిజిటల్ అరెస్ట్ చేసినా తప్పేం లేదు. చెప్పేటోనికి ఇనేటోడు లోకం అంటే గిదే మరి. ఏది చెప్తున్నా ఇంటున్నాడని గీ కాక
కాకను మాయవట్టించి 60 లక్షలు కాయేస్తారట సైబర్ కేటగాళ్ళు. బాపట్ల జిల్లా అమృతలూరులో ఉంటాడట. పేరు రామబ్రహ్మం, రిటైర్డ్ టీచర్. గిన్నొద్దులు కొలువు వేసి మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న కాకకు పోలీసు వాళ్ళమని చెప్పి ఫోన్లు చేశారట. అటెంక ఏమైందో కాకనే చెప్తున్నాడు. నుర్రి నాకు 24వ తారీఖు టెలికమ్యూనికేషన్ ఆఫీసర్ అని దీపక్ కుమార్ వర్మ ఫోన్ చేశారు. మీ పేర రెండో సిమ్ ఉందా ఎయిర్టెల్లో అని అడిగారు. లేదని చెప్పాను. అయితే ఇక్కడ బెంగళూరు ఇందిరానగర్లో మీ పేరు మీద కేసు బుక్ అయింది, ఇల్లీగల్ కేసు. అక్కడ ఇందిరానగర్ ఎస్ఐ తెలిసిన ఆయన, మంచి ఆయన నెంబర్ ఇస్తున్నాను, ఆయనతో మాట్లాడండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అయితే మీకు తెలియకుండా వేరే చేశారు అని చెప్పి ఇచ్చాడు. ఆ నెంబర్కి హాయ్ అని చెప్పాను. ఆ నెంబర్కి ఆయన కనపడ్డారు. మొట్టమొదటి డ్రెస్లోనే మాట్లాడారు. మాట్లాడి మీ మీద 2-3 కేసులు బుక్ అయినాయండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అనే కేసు నమోదైంది. షాద్కత్ ఖాన్ అనే అతను మనుషుల్ని ఇతర దేశాలు పంపడంలో డబ్బు తీసుకుని పంపి మోసం చేశాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన గదిలో 289 పేర్లు దొరికినాయి. అందుట్లో ఒక పేరు బనారో రామబ్రహ్మ అని ఉంది. అయితే మీరు చేసి ఉంటారు, మీ బదులు వేరే వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. కాబట్టి ఈ కేసు నుంచి బయటపడటానికి నేషనల్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తుంది. మీలాంటి అమాయకులు రక్షించడానికి మేము ఫ్రీ సర్వీస్ చేస్తామండి, పబ్లిక్ సర్వీస్ అండి మాది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి నమ్మబలికారు. ఇన్నారు కదా, మిమ్మల్ని పోలీసు వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేసిర్రు. అదేంది, దానికి నాకు సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ఆ విషయం మాకు కూడా తెలుసు గాని మాతోటి విచారణకు సహకరించాలని నమ్మబలికి అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం కాజేసిర్రట. మొత్తం 60 లక్షలు పోయినాక తెలుసుకున్నాడట అసలు ముచ్చట. ఇక పోయాం మోసం అని ఆఖరికి పోలీస్ స్టేషన్లో మెట్లెక్కిండు. చూసిరు కదా పబ్లిక్ దునియాల మోసగాళ్ళు ఎట్లా మోపారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని పోలీసు వాళ్ళే బయటకు వచ్చి గొంతు చించుకొని చెప్తున్నారు. అయినా మాయగాళ్ళ వల్ల వాడి మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఇక మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. గాని చిన్నప్పుడు నువ్వు జాతరలో తప్పిపోయినవటగా? అవును, పీస్ మిఠాయి కనిపించగానే అమ్మష ఇడిచిపెట్టి ఆ సైకిల్ కాడికి పోయినట. తిండంటే బండి కడతావు, అంత జనంలా అమ్మగాన రాకుంటే భయం కాలే? ఏ నాకు తెలుసు కదా, సీదా గుళ్ళ మైక్ కాడికి పోయి చెప్తే వాళ్ళే తీసుకుపోతారు. మళ్ళీ తప్పిపోయి దొరికినందుకు ఇంక 2 స్వీట్లు ఎక్కువనే ఇస్తుందిరా మా అమ్మ. అయితే ఈ సావు తెలివితేటలకి ఏం తక్కువ లేదు, చిన్నప్పటికెళ్ళే ఉన్నట్టున్నాయి. బై బర్త్ వచ్చినాయట్రా. మా బాప అదే చెప్తాడు ఊకే. నాకు కూడా చెప్పింది మీ బాపు. ఏమని? నిన్ను వదిలించుకున్నంత ఈజీ కాదని. నేను లేకుంటా నువ్వు ఉంటావా అసలు? అదే కదా, కలిసి ఉండలేము ఇడిచి బతకలేము అన్నట్టుగా తయారైనా. మనసోదేనా వార్తకు పోయేది ఉందా ఏమన్నా? ఖమ్మం దాకా పోదాంపా. అమ్మో ఎండలు బాగున్నాయి, నేను రాను. వేసిన జోకులు చాలు గాని 26 ఏండ్ల కింద తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చిండట, అరుసుకొని వద్దాం. సినిమాలలో తప్ప ఇట్లాంటి సీన్లు బయట గానొచ్చుడు చాలా తక్కువ. అందున వీళ్ళ కాలంలో తప్పిపోయిందనంటే మళ్ళా కలిసుడు కష్టమే ఉంటుండే. ఇప్పుడంటే సోషల్ మీడియా, పోలీసోళ్ళు ఇంత టెక్నాలజీ ఉండి భూమండలంలోనే కాదు చంద్రమండలంలో జాడగనుక్కుంటారు. 26 ఏండ్ల కింద కాబట్టి గీ అన్నకు అయినోళ్ళను కలిసేందుకు గింత టైం పట్టింది. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి పోయి బొంబాయి రైలెక్కి ఆగమైన కొడుకు 26 ఏండ్ల తర్వాత తిరిగి వచ్చే వరకు ఆ తండ్రి సంతోషం మామూలుగా లేదు. ఏడ తప్పిపోయిండు, ఏం కథ అనేది ఆలే చెప్తారు. నుండి స్కూల్ పోతా బాబా అని పోయిండు. ఇక అంతలోకి ఇక ఎటు పోయిండో ఎక్కడికి పోయిండో మాకు అర్థం కాలేదు. అప్పుడు 13 సంవత్సరాల వయసు. మేము తిరగని దేశం లేదు, తిరగని విజయవాడ కానీ, గుంటూరు కానీ, గుడివాడ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ అన్నీ తిరిగింది. ఎక్కడ మాకు దొరకలా. ఇక చచ్చిపోయిందని వదిలేసినాం. ఇక లేదు బతికుంటే వస్తాడు లేకపోతే లేదని. 26 సంవత్సరాల వయసుకి ఇప్పుడు మాకు వచ్చారు సంతోషంగా. పెళ్లి చేసుకునే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. బాలునిగా తప్పిపోయి భార్య పిల్లలతోటి ప్రత్యక్షమయ్యే వరకు ముందుగాల నమ్మలేదట. అన్ని పరీక్షలు చేసి ఆళ్ళ పిల్లగాడే అని గుర్తించిండ్రట. ఇక చుట్టాలు ఊరోళ్ళా అంతా వీళ్ళ ఇంటి బాట పట్టిండ్రట. ఇక రాడు లేడు అని అనుకున్న కొడుకు ఇంటికొస్తే ఎట్లుంటదుల్లా ఆనందం అలా కళ్ళల్లా కొట్టొచ్చినట్టే కానొస్తున్నది. ఎన్నేళ్లు దూరంగా ఉన్న కన్నోళ్ళను చూడాలే, ఉన్న ఊరు చేరాలే అనే ఆ అన్న ఆశ మళ్ళా తిరిగొచ్చేటట్టు చేసింది. అవునరా బుజ్జి, ఇవాళ రేపు అమ్మాయిలు లిప్స్టిక్ లేకుండా బయటకు వస్తున్నారా? కళ్ళు దోమకుండానైనా వస్తారు గానీ లిప్స్టిక్ లేకుండా అడుగు బయట కూడా పెట్టారా? మొగోళ్ళు కూడా ఫోన్లు లేకుండా పర్సు మర్చిపోయి బయటకు పోతారా? అవి ఎట్లా మర్చిపోతారు? మరి ఇన్ని గుర్తుంటే హెల్మెట్ ఎందుకు గుర్తుంటలేదు? ఒకటి అడక్కు నువ్వు. అట్లా అడగద్దనేటోళ్ళ కోసమే కలెక్టర్ మేడం ఉపాయం చేసింది. తినగ తినగావేము తీయనుండు, అనగా అనగా రాగ మతశైలుచునుండు అన్నట్టు చెప్పంగానన్న ఈ జనం మారతారేమో అన్న చిన్న ఆశ అన్నట్టు ఈ ఫ్లెక్సీలు చూసిర్రు కదా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని
కఠినంగా రూల్స్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరిత మేడం కలెక్టరేట్ల పని చేసేటోళ్ళైనా పని మీద వచ్చినోళ్ళైనా హెల్మెట్ లేకుంటే ఆఫీసులకు రావద్దని ఫ్లెక్సీలు పెట్టించింది. ఇట్లనే అన్ని ఆఫీసులలో కంపెనీలలో రూల్స్ పెడితే ఖచ్చితంగా పాటించే అవకాశం కనబడుతుంది. కాకపోతే మనోళ్లకు మంచి చెప్తే అంత జల్దీ అర్థం కాదు కదా. అందుకే కలెక్టరేట్ బయట బండ్లు పార్కు చేసి నడుచుకుంటూ పోతున్నారట. సరే ఇవాళ గిట్లా చేసిర్రు, రేపో ఎల్లుండో మార్పు వచ్చి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునే అవకాశం ఉండకపోదు. ప్రాణాలు కాపాడేందుకు ప్రమాదాలను తప్పించేందుకు గిట్లాంటి ఏ ఉపాయం చేసినా తప్పైతే లేదుల్లా. ఒక్క ప్రాణం నిలబడ్డా నయమే కదా. ఐడియా అదుర్స్ అంటున్నారు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా చెదిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.